Welcome to Veena's Kitchen Family Vlog. ఈ ప్లేట్ చూసి యూ ఫీల్ లైక్ మౌత్ వాటరింగ్. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ దిస్ కర్రీ. ఈ కర్రీ చేయాలంటే మా ఫస్ట్ నేను అసలు అనుకోలేదు ఇంత టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే పన్నీర్ మేము ఎప్పుడు కూడా ఎక్కువ తిను. ఫస్ట్ ఏం చేసింది మా పాప అంటే తిని పన్నీర్ ముక్కల్ని ధనియా పొడి, రెడ్ చిల్లీ, ఇంకా సాల్ట్ వేసి చిన్న పెప్పర్ వేసింది. బాగా మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసింది 5 మినిట్స్. దాని తర్వాత నేను ఆనియన్ని టొమాటో ఒక్క టొమాటో తీసుకోవాలండి, ఎక్కువ పులుపు బాగోదు. సో ఒక టమాటో తీసుకున్నాను. ఇంకా ఆనియన్ అయితే 1.5 తీసుకున్నాను. మిక్స్ చేసిన పన్నీర్కి ఆయిల్లో కొంచెం 5 మినిట్స్ వరకు, 5 మినిట్స్ కూడా కాదు, 3 మినిట్స్ ఓన్లీ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఆ ముక్కల్లో మీరు రెడ్ చిల్లీ ఇవన్నీ వేశారు కదా, అవన్నీ పడుతుంది. సో చాలా చాలా టేస్ట్గా వస్తుంది దీనివల్ల. సో ఇలాగ తీసి ఆ ఆయిల్లోనే మళ్ళీ ఆనియన్ చాప్ చేశారు కదా, ఆనియన్ ఉన్ని ఫస్ట్ కొంచెం ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ వరకు సాటే చేయండి. దాని తర్వాత టొమాటో వేయండి. కొంచెం అది మగ్గనివ్వాలి. మగ్గనిస్తే అది పచ్చిదనం పోతుంది. ఇది ఇలా చేస్తే కొంచెం ఆయిల్లోనే ఈ కర్రీ అంతా అయిపోయిందండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చాయి. ఈ పన్నీర్ ముక్కలు అయితే నాకు అంతగా టేస్ట్ అనిపించలే, కానీ బాగానే ఉంది. మీరు కొంచెం మంచి కంపెనీది తీసుకుంటే ఈ కర్రీ ఇంకా సేమ్ టు సేమ్ డాబా స్టైల్ మసాలా పన్నీర్ లాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు టమాటో వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోద్ది. సో దీన్ని మగ్గించాలంటే కొంచెం మూత పెట్టేసి చూడండి అయిపోయింది. దీన్ని చల్లారించి మిక్సీ పట్టాలి. టొమాటో తక్కువ వేయండి. టొమాటో వేస్తే ఎక్కువ పుల్లగా కొంచెం ఏదో టైప్ వస్తుంది. 1.5 ఆనియన్ వేసాను నేనైతే. మీరు ముక్కలు చూసారు కదా ఎన్ని ఉన్నాయి. సో ఆ ముక్కలకి ఈ టొమాటో ఇంకా ఆనియన్ మెజర్ చేసుకోండి. ఇలాగా ఈ మిక్సీ చేసాక మా పాప అయితే అన్నీ నాకు సజెస్ట్ చేస్తుంది. తనకి ఇష్టమే ఇవన్నీ చేయడము. ఈ ఫైన్ పేస్ట్ చేసుకోండి. దీని తర్వాత కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే ఆ కడాయిలోనే బే లీఫ్ ఇవ్వండి. అంటే బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసి 2 కాడమం వేయండి, దాల్చిని చెక్క వేయండి, లవంగాలు వేయండి 2 3 చాలు. ఎక్కువ గరం మసాలా అయినా బాగోదు. దాన్ని స్టీర్ వెల్ చేయాలి, బాగా మగ్గనించాలి. అంటే ఫస్ట్ ఆనియన్ ఇవన్నీ వేసాను కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి దీంట్లో కొంచెం ఫ్రై చేస్తే చాలు. సో ఆయిల్లో అయితే చూడండి ఆయిల్ ఎలా తేలుతుంది. సో ఇలాగా మధ్యలోనే అప్పుడు గ్రీన్ చిల్లీ మీరు వేయాలనుకుంటే వేసుకోండి, అదర్వైజ్ నేనైతే వేయలేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను మధ్యలో. సో అది బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేయండి. దగ్గరే ఉండాలి, అదర్వైజ్ అది మసాలా కానీ మాడిపోయిందనుకోండి, పన్నీర్ మసాలా చాలా వర్స్ట్గా టేస్ట్ వస్తుంది. సో మీరు దగ్గరుండి ఇది ప్రాసెస్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసి కొంచెం ఎక్కువ వేయాలి. గ్రీన్ చిల్లీ వేయకపోతే రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేయాలి. సో హిందీ వాళ్ళైతే దాంట్లో నేను స్క్రీన్లో నేను రాసే ఉన్నాను. సో దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు జీరా పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత మా పాప గరం మసాలా వేస్తా అంటుంది. ఇప్పుడు వద్దు, టేస్ట్ రాకపోతే లాస్ట్లో వేద్దాం. సో ఇది చూడండి కొంచెం ఆయిల్ వేయాలి, ఎక్కువ ఆయిల్ అయితే బాగోదు. సో ఇలాగా దాన్ని కలుపుతూ ఉండాలి. కలర్ చూడండి అంతా
అదిరిపోయింది అసలు. అసలు ఎంత అందంగా వచ్చాయి. నేనైతే అనుకోలేదు. పన్నీర్ మేము ఎక్కువ తినము. కానీ మా బాబు చెప్పిన సజెషన్ ఇంకా గట్టిగా నాకు కావాలంటే నేను చేశాను. ఎందుకంటే మేము పాలు ఇవన్నీ ఎప్పుడో మానేసామండి. పాలు దానికోసం నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఎప్పుడు మేము మానేసామో, ఎప్పుడు మేము మా హెల్త్ కొంచెం ఇదయింది. సో దీని తర్వాత కొంచెం పెరుగేయాలి. ఇంకా ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు వేయకండి. సో ఎందుకంటే టొమాటో కూడా పుల్ల, ఇది కూడా పుల్ల అయితే బాగోదు. సో సాల్ట్ వేయాలి. టేస్ట్ చేశాను, సాల్ట్ లేదు. చాలా పెరుగు వేసిన వేయకముందే చాలా ఫ్లేమ్ అయితే చాలా తక్కువలో పెట్టాలి. ఎక్కువైతే అది ఇరిపోద్ది, ఇంకా కొంచెం లంప్స్ లాగా అయిపోద్ది. సో కొంచెం వాటర్ వేసి దీన్ని మగ్గనివ్వాలి. చూడండి ఇలాగే కలపాలి బాగా. కలర్ చాలా బాగా వచ్చాయి, నాకైతే నచ్చింది. సో మీరు కూడా నా ప్రాసెస్ చేయాలి. నా వీడియో మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు చాలామంది. ప్లీజ్ నా వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ కంపల్సరీ చేయండి, నాకు కామెంట్ చదవాలంటే చాలా ఇష్టం. సో పన్నీర్ ముక్కలు ఇప్పుడు వేసేయండి. కొంచెం వాటర్ వేయండి, అంటే పన్నీర్ ముక్కలు కూడా కొంచెం మగ్గుతుంది. సో ఒక 5 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి నేను ఈ సర్వ్ చేయనప్పుడు మా హస్బెండ్ చూసారు. ఓకే కర్రీ బాగానే ఉంది, నాకు ఇచ్చే ఫస్ట్ అని చెప్పారు. సో దీంతోపాటు నేను నాన్ రోటీ చేశాను. నాన్ రోటీ ప్రాసెస్ నేను ఇంకో వీడియోలో పెడతాను. సో ఇది ప్లేట్ ఇలా రెడీ చేశాను. చాలా బాగా వచ్చాయి. మసాలా పన్నీర్ కర్రీ. ఇప్పుడు నేను గరం మసాలా వేసాను, ఎందుకంటే గరం మసాలా టేస్ట్ రావట్లేదు. సో గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బాగా వచ్చాయి. కసూరి మేతి వేయాలి. కసూరి మేతి లేకపోతే మీరు ఫెనోగ్రిక్ అంటే మెంతుల పౌడర్ చిన్నది ఒక పించ్ వరకు వేస్తే ఆ టేస్ట్ ఒక చేద్దం అది వస్తుంది, చాలా బాగుంటాయి. సో ఈ రోటీతో ఈ కర్రీ చాలా చాలా బాగుంది. నేను లాస్ట్లో కోరియాండర్ లీవ్స్ వేసాను. సో నా ప్లేట్ అయితే రెడీ. మీరు ఎప్పుడు ప్లేట్ రెడీ చేస్తారు నా ప్రాసెస్ చూసి? ప్లీజ్ like my videos and drop the comment on my videos. ఇలాగా మా డిన్నర్ అయితే ఇలాగా ఈ బ్యూటిఫుల్ ప్లేట్తో ఎండ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. Like my videos please.